ఈరోజు ఒక ఫన్నీ మోటివేషనల్ స్టోరీ తెలుసుకుందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక తెలివైన రాజు ఉండేవాడు. కానీ అతను చాలా మూడీగా ఉండేవాడు. ఆ రాజభవనం లోపల విశాలమైన గార్డెన్ ఏర్పాటు చేశాడు. ఈ గార్డెన్ లో చాలా రకాల పండ్ల చెట్లు ఉండేవి. వీటన్నిటినీ కూడా ఒక రైతు తన కుటుంబంతో కలిసి నమ్మకంగా చూసుకునేవాడు. ఒకరోజు ఉదయం రైతు గార్డెన్ లో చూసేసరికి చాలా రకాల పళ్ళు ఒకేసారి పండిపోయినట్లు గమనిస్తాడు. అందులో జామ, రేగు, ద్రాక్ష పండ్లతో పాటు కొబ్బరికాయలు కూడా ఉంటాయి. నేను ఈ రోజు రాజుకి ఏమివ్వాలని చాలాసేపు ఆలోచించి ద్రాక్ష పళ్ళను ఎంచుకొని బుట్ట నిండా నింపి రాజభవనానికి తీసుకుని వెళ్తాడు. ఇతను తీసుకెళ్లినప్పుడు రాజు చాలా చిరాగ్గా, కోపంగా ఉండడం గమనిస్తాడు. రైతు ఈ ద్రాక్ష పళ్ళ బుట్టను రాజుగారి పాదాల దగ్గర ఉంచి అలా కామ్గా నించొని చూస్తూ ఉంటాడు. రాజుగారు చాలా నిర్లక్ష్యంగా తన నోటిలోకి ఒక ద్రాక్ష పండును వేసుకొని ఇంకొక ద్రాక్ష పండును తీసి రైతు మీదకి విసిరుతాడు. ఆ ద్రాక్ష పండు రైతుకి నుదుటి మీద తగులుతుంది. రైతు ఏమాత్రం కోపం పడకుండా దేవుడు ఎంత దయగలవాడు అంటాడు. కానీ రాజు మళ్ళీ ఒక ద్రాక్ష పండుని నోట్లో వేసుకోవడం, ఇంకొక ద్రాక్ష పండుని రైతు మీదకి విసరడం చేసేవాడు. ప్రతిసారి రైతు ప్రశాంతంగా ఇదే మాటలను రిపీట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటికి రాజు తాను ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడో గ్రహించి ఆ రైతుతో ఈ విధంగా అంటాడు. నేను ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారో అని అడుగుతాడు. ఆ రైతు రాజుకి నమస్కరిస్తూ ఈ విధంగా సమాధానం చెప్తాడు. రాజా, ఈ రోజు తోటలో కొబ్బరికాయలు, జామ పండ్లు, రేగు పండ్లు కూడా ఉన్నాయి. కానీ నేను వాటిలో దేన్ని ఎంచుకోకుండా ద్రాక్ష పళ్ళను మాత్రమే ఎంచుకున్నాను. ఒకవేళ నేను ఈ ద్రాక్ష పళ్ళకు బదులుగా కొబ్బరికాయలు ఎంచుకున్నట్లయితే మీరు ఆ కొబ్బరికాయని నా మీదకి విసిరేవారు. అప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకోండి. అందుకే నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కలిగే కష్టంలోనైనా సరే దేవుడు ఎంతో కొంత మంచిని చేసే ఉంటాడు. దాన్ని మనం మంచి మనసుతో గ్రహిస్తే చాలు, జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.